నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్క ఏం చెప్పుకోవాలి అంటే, ఒకవైపు ఏమో పెద్ద ఎత్తున పంటలు దాదాపుగా 2 లక్షలకు పైగా ఎకరాల పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఆల్మోస్ట్ ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, అట్లాగే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, మరోవైపు ములుగు, ఈ జిల్లాలన్నీ కూడా రాజన్న సిరిసిల్ల, ఈ జిల్లాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా వరదలతో అతలాకుతలం అయిపోతుంది. మరోవైపు రైతులకు ఎట్లాగూ యూరియా కష్టాలు కొంత ఉన్నాయి. కేంద్రం కూడా దానికి అడిషనల్గా గ్రాంట్ కూడా ఇచ్చింది తాజాగా. ఇప్పుడు 1-2 రోజుల్లోనే కొంత రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో అది క్లియర్ అయిపోతుంది యూరియా సమస్య. కానీ యూరియా సమస్య క్లియర్ అయిపోలోపే వరుణుడు కొంత తెలంగాణ రైతాంగం పట్ల కన్నెర్ర చేశాడు. పెద్ద ఎత్తున పాపం మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి ఒక రకంగా సముద్రంలాగా తలపిస్తుంది. మరి ఇటువంటి సందర్భాలు ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా ఉంటే, ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం, విమర్శలు, ప్రతి విమర్శలు. మరోవైపు ఒకవైపు ఏమో ప్రభుత్వం కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంతో బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గ్రిల్ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టు కూడా కొంత ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు యూరియాకు సంబంధించినటువంటి కష్టాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద గేమ్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికార పార్టీని ఇరుక్కునబెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో ఇప్పుడు తాజాగా ఈరోజు నుంచి ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైనటువంటి తొలి రోజే కొంత మాగంటి గోపీనాథ్, అట్లాగే మాగం రంగారెడ్డిలకు సంబంధించినటువంటి ఆ ప్రజాప్రతినిధుల మరణం సంబంధించి మృతిపైన తీర్మానం ప్రవేశపెట్టారు. సోమవారానికి వాయిదా పడింది. మరి ఇటువంటి సందర్భాలు ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో అసెంబ్లీ సమావేశాలు రెడీ అయ్యాయని చెప్పుకోవాలి. కాళేశ్వరం నివేదిక పైన అసెంబ్లీలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రణాళికలు, ప్లాన్స్ తోటి సిద్ధం చేసుకొని ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినట్టు కనిపిస్తుంది. మనకి కనిపిస్తున్నటువంటి ఈ విజువల్సే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే దిశగానే ప్రతిపక్షాలు అడిగేసాయి. సో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి సెషన్ కావడంతో ఎవరు ఎలాంటి పాచికలు వేయబోతున్నారు అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా రాజకీయాల్లో తెలంగాణలో మారుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కాళేశ్వరం నివేదిక విషయంలో బీఆర్ఎస్ను ఖచ్చితంగా చిక్కుల్లో పెట్టబోతోంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. తర్వాతే చర్యలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. అయితే దీనికి కౌంటర్గా కార్ పార్టీ మాత్రం నయా స్కెచ్తో రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరతను తమ కౌంటర్ ప్లాన్గా ప్రజా సమస్యలపైన గొంతుగా వినిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంత ఆ దిశగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలందరూ కూడా గన్ పార్క్ వద్ద, అమరవీరుల స్తూపం వద్ద కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు యూరియా కొరత పైన వినూత్న నిరసన దిగారు. అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలుపుతూ గణపతి మప్ప మోరియా, కావాలయ్య యూరియా అంటూ కూడా నినాదాలు చేయడం కొంత రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్ చర్చ కూడా స్టార్ట్ అయింది. అంటే యూరియా సమస్య నేరుగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులతో ముడిపడినటువంటి సమస్య కావడం చేత ఈ ఇష్యూని ఎత్తుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను కొంత గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లొచ్చు, వ్యతిరేకత మరింత పెంచవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహంగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాళేశ్వరం పైన కౌంటర్ ఇచ్చుకుంటూనే యూరియా ఇష్యూను టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతాంగ ఓట్లు ఎక్కువ శాతం ఉండటం, మరోవైపు గ్రామీణ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామీణ ఓట్లపైన దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ స్కెచ్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఒక ఎత్తు అయితే, ఈ సెషన్కైనా కనీసం కేసీఆర్ హాజరు అవుతారా లేదనేది మరో ఉత్కంఠ ఎట్లాగో మనకు చర్చనీయాంశంగా ఉంది. కానీ ఆయన వచ్చే అవకాశం అయితే కనిపించట్లా. కానీ కాళేశ్వరం నివేదిక పైన ఈ చర్చ నేపథ్యంలో సభలో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్కి, హరీష్ రావు కూడా దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు ముఖ్య నాయకులకి కొంత గైడ్లైన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ హాజరు పైన ఆల్మోస్ట్ సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా అయితే ఏం లేదు, సస్పెన్స్ వీడిదని చెప్పాలంటే ఇక కేసీఆర్ గైర్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళే కొంత ప్రొయాక్టివ్గా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకే అధికార పక్షం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సో ఇప్పుడు కాళేశ్వరం క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నటువంటి కేసీఆర్ కాళేశ్వరం విషయంలో చర్చ నిర్వహిస్తే సభకు హాజరు కాకుండా పలాయనం చిత్తగించారని కూడా అధికార పక్షం ఇప్పటికే టార్గెట్ చేసే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలు కొంత కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే అనేక సందర్భాల్లో చర్చ కోసం సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పదే కోరినటువంటి సందర్భాలు మనం సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కానీ కేసీఆర్ మాత్రం కేర్ చేసినట్టు దాఖలాలైతే కనిపించట్లా. అసెంబ్లీ వైపు కనీసం కూడా చూడడం లేదు. అసలే లోకల్ బాడీ ఎన్నికల సీజన్
ముంచుకొస్తుంది. ఆ సీజన్ పొలిటికల్ సీజన్ కావడంతో ఈసారి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి మరింత రేంజ్ డోస్ పెంచి ప్రజల్లోకి బీఆర్ఎస్ వైఫల్యాలని తీసుకెళ్లాలనే వ్యూహంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ బీజేపీ కూడా వరదల విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు రెడీ అయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందర అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలాంటి డైలాగ్ వార్లు అసెంబ్లీ వేదికగా ఉండబోతాయన్నది చూడాలి. కానీ ఇప్పటికైతే 3 రోజుల 5 రోజుల సభ అనేది బీఎస్సీ సమావేశంలో తెలిసే అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఇప్పుడు వీళ్ళు కనుక ప్లకార్డ్స్ కనుక చూస్తే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా, కేసీఆర్ పెట్టిండు యూరియా బఫర్ స్థానికులు, కాంగ్రెస్ చెప్తోంది కుంటి సాకులు. అంటే ఇప్పుడు ప్రధానంగా గ్రామీణ ఓట్ బ్యాంకును దెబ్బతీసేందుకు, బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసేందుకు కొంత కౌంటర్ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ బాయ్ బాయ్ అయినా యూరియా రాలేదోయ్ అనేది మన ఎమ్మెల్సీ గారి చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్. సో ఇట్లా వాళ్ళ నినాదాలు కూడా గణపతి మప్ప మోరియా, యూరియా కావాలయ్యా అనే ఒక నినాదాలు చేస్తా పెద్ద ఎత్తున వాళ్ళు ఒకసారి చూద్దాం, వాళ్ళ నినాదాలు కూడా చూద్దాం. ఇక్కడ కౌశిక్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్ చూస్తే యూరియా కోసం రైతుల తండ్లాట, కాంగ్రెస్ బీజేపీల దొంగ ఆట అంటూ కూడా మళ్ళీ కూడా ఇక్కడ కూడా పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని బీజేపీని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రెండు అధికార పార్టీలను కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రిల్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇదేనా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధత? మరి ఎందుకు యూరియా ఇవ్వలేకపోతుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనే అంశాన్ని కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ప్లకార్డ్ సో ఇట్లా వి వాంట్ యూరియా పేరుతో చేసినటువంటి ధర్నా తర్వాత వీళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ పంపించేశారు. సో మొత్తం మీద ప్రభుత్వం ఓవైపు ఏమో కాళేశ్వరం ముందు పెట్టి బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపించాలి, ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి ఎట్లా ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అనే ఒక అంశంని ఎజెండాగా తీసుకొని ప్రత్యేక సెషన్స్ ప్లాన్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం మీద రివర్స్ అటాక్ ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా స్టార్ట్ చేసింది. మరి రివర్స్ కౌంటర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మరి రైతాంగం బీఆర్ఎస్ కండగా ఉంటుందా? మరి యూరియాని ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా ఆ సమస్యని ప్రొజెక్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతాంగం మరి గ్రామీణ ఓటర్స్ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.